దిలీపాచారి గారు, మొత్తానికి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి కాబట్టే బీజేపీ గెలుపు సాధ్యమైంది. అలాగే ఏదైతే మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారో, కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారో, ఈవీఎంలు ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగింది అనేది అయితే ఆరోపిస్తున్నారో, అవి జరిగాయి కాబట్టే మీకు 240 వచ్చాయి, లేకపోతే 100 కూడా వచ్చేవి కాదు. అసలు వీళ్ళు దేశానికి ఏం చేశారని ఓటేస్తారు ప్రజలు అని అడుగుతున్నారు. నమస్తే అండి అందరికీ. ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరుగుతున్న సందర్భం లోపల మీ టీవీ స్క్రీన్ల పైన ఒక ఫోటో చూపిస్తూ ఉన్నారు. కేఎన్ రాజన్న గారు అని చెప్పి, కరెక్ట్, కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మిత్రపక్షానికి సంబంధించిన వ్యక్తి కాదు. కేఎన్ రాజన్న గారు ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో క్యాబినెట్ మంత్రి. వారు రాజీనామా చేసిర్రు. వీరే ఎందుకు చేసిండ్రు అని అంటే, మీరు చేస్తున్న అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓట్ చోరీ అని చెప్పి, అవి చాలా తప్పుల తడకగా ఉన్నాయి, బేస్లెస్గా ఉన్నాయి, నిరాధారమైన ఆరోపణలు. ఒకవేళ బాధ్యత వహించాల్సి వస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. ఎందుకు మరి ఈ విధమైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వారే చేసిండ్రు. మరి వారికి ఏం సమాధానం చెప్తారనేది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. ప్రజలు చూస్తూ ఉన్నారు. మనకు సమాధానం రాదు ఎట్టి పరిస్థితుల్లో. వారిని కూడా ఏదో లోపరుచుకొని అలా చెప్తామంటారు, ఏదో రకంగా చెప్తారు. మేము అంటున్న విషయాలు ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఒక్కటే కాదు, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మీరు చెప్తున్న విషయంలో మీరు ఇంకొక విషయం వారికంటే ఇంకొక అడుగు ముందుకేసి చెప్పారు. వారు వదిలేసిండ్రు దాన్ని. ఈవీఎంలో చోరీ జరిగింది, ఈవీఎంలో రిగ్గింగ్ చేసిండ్రు అనేది వదిలేసిండ్రు. ఈవీఎంలు ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ ఓటర్ లిస్టులో ఇబ్బందులు వచ్చినాయి వాళ్ళకి. ఈవీఎంలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఈవీఎంలు బాగాలేవు. ఇప్పుడు ఈవీఎంలు వదిలేసి ఓటర్ లిస్టుల మీద పడిండ్రు. ఓటర్ లిస్టులు ఈ తప్పుల తడకగా రూపొందించబడిన ఓటర్ లిస్టుల ద్వారానే ఇప్పుడు ఏదైతే సమరబేరి చేస్తున్నాడో అని చెప్తున్నారో రాహుల్ గాంధీ గారు, వారు కూడా అదే ఓటర్ లిస్టుల ద్వారా ఎన్నికై వచ్చిన ప్రజాప్రతినిధి ఎంపీ. అది మర్చిపోతున్నారు మిత్రులు. దాంతోపాటు మొన్ననే జరిగిన ఉప ఎన్నికల లోపల ప్రియాంక గాంధీ గారు లక్షల మెజారిటీ ఓట్లతోటి గెలిచారు వాయనాడులో. ఇదే ఓటర్ లిస్టు. అంతెందుకు, ఇప్పుడు వీరు కార్పొరేషన్ చైర్మన్గా చెలామణి అవుతా ఉన్నారు కదా. ఎట్లొచ్చింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎట్లొచ్చింది? ఇదే ఓటర్ లిస్టు కదా. రూపొందించబడిన ఈ ఓటర్ లిస్టుల ద్వారానే కదా రేవంత్ రెడ్డి గారు మీ ఇప్పటిదాకా దొంగతనంగా దొంగలు వచ్చి కూర్చున్నారు అధికారంలో అని చెప్పిండు కదా ప్రీతం గారు. దొంగలేనా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంక్లూడింగ్ ప్రీతం గారు. దానికి ఏం సమాధానం ఉంటుంది? ఉండదు సమాధానం ఉంటుంది, బుల్డోజ్ చేసే విధంగా ఉంటుంది సమాధానం. నేనేమంటున్నా, హైదరాబాద్లో మనం చూసినాం, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం రోజా గారు. ఒక్కసారి కాదు, 100 సార్లు మేము చెప్పినాం, పాత బస్తీలో కొన్ని లక్షల ఓట్లు అక్రమంగా నమోదవుతా ఉన్నాయి. ఎవరొచ్చి ఓట్లు వేస్తున్నారో తెలియదు, ఏమవుతుందో. ఎందుకు అంత చిత్తశుద్ధి ఉండే నాయకులు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉడబోత కార్యక్రమం చేయాలనుకుంటారు కదా. మేము మార్గదర్శకంగా ఉంది, రోల్ మోడల్గా ఉంది తెలంగాణ అని చెప్తున్నారు కదా. ఇక్కడనే మొదలు పెట్టండి, పాత బస్తీకి పోదాం పండి. మరి అక్కడ మొదలు పెడదాం. రేపు జేహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు ఉడబోత కార్యక్రమం చేసి అందరినీ అక్రమంగా ఓట్లు నమోదు చేయించుకున్న రోహింగ్యాలని, బంగ్లాదేశ్ వాళ్ళని ఏ రాష్ట్రంలోనైనా సరే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనైతే మీరు ఒప్పుకుంటారు? నేనేమంటున్నా, మీరైతే అది ఒప్పుకుంటారు. రోజా గారు, మీరు మోకాలకి బొడగుండికి లింక్ పెడితే నేనేం చెప్పలేను. నేనేమంటున్నా, నేను చాలా కేటగారికల్ గా చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో దొంగ ఓట్లు నమోదైనాయి. అవి రోహింగ్యాలవి, బంగ్లాదేశీలవి అని చెప్తా ఉన్నాం. దానికనే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దానికనే కొనసాగుతా ఉంది. ఎందుకు? ఈ దొంగ ఓట్లను ఏరేయడం కోసమే కదా సర్ అనేది వచ్చింది. వారు చెప్తున్నారు ఏందో ఇంతకుముందు, మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. ప్రీతం గారికి సంవత్సరానికి 3 మాటలు రివిజన్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సమాచారం నాకు తెలియదు, కానీ 10 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 10 years అయింది. ఇప్పుడు మొదలు పెట్టినరు, ఇప్పటిదాకా కాలేదు. మరి వారి కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రతి సంవత్సరం ఓట్లు చేర్పులు మార్పులు అనేటివి అవి కామన్ గా జరిగేది. సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయో అక్కడక్కడ మీ ఓట్లన్నీ పోతా ఉన్నాయి. మీ రోహింగ్యాల ఓట్లు పోతున్నాయి, బంగ్లాదేశీల ఓట్లు పోతున్నాయి, దొంగ ఓట్లు పోతున్నాయి. కాబట్టి మీకు కడపమంట వచ్చిన ఆ 100 సీట్లు కూడా రావేమో అని భయంతో మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా, మీరు ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారు కదా, ఇన్ని రకాలుగా అలిగేషన్స్ పెడతా ఉన్నారు కదా. మేము చెప్పలేదు, మీరు ఒక అలిగేషన్ పెడతారండి. మీరు అలిగేషన్ పెట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్
ఓపెన్ గా వాళ్ళకి చెప్పింది, మీరు ఈరోజు 30 మంది రండి, మీరు చెప్పిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నావో దానిపైన ఒక అఫిడవిట్ ఇవ్వండి, ఆ అఫిడవిట్ సక్రమంగా అయిందని అంటే మేము దాని మీద వెరిఫై చేస్తాము, మావి తప్పులు ఉంటే కూడా సరిదిద్దుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది కదా. ఒకవేళ మీరు రాంగ్ అలిగేషన్స్ చేసినట్టుంటే మీరు జాతికి క్షమాపణ చెప్పండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి కాదు చెప్పమన్నది, ఎలక్షన్ కమిషన్ కాదు చెప్పమన్నది, జాతికి క్షమాపణ చెప్పండి. అనవసరంగా అందరినీ గందరగోళం ఎందుకు వరుస్తా ఉన్నారు? ఇప్పుడు కాదు మేడం, నేను ఒక విషయం అడుగుతా. నేను మా ఊర్లో ఓటేయడానికి పోతా, మా ఊర్లో పార్టీలకు సంబంధించిన ప్రీతం గారికి కూడా అన్ని విషయాలు తెలుసు, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. పార్టీలకు సంబంధించిన పార్టీ ఏజెంట్లు పోలింగ్ బూత్లలో పార్టీ ఏజెంట్లు అందరూ కూర్చుంటారు, ఇట్లా కత్తులు తలవార్లు పట్టుకొని కూర్చున్నట్టు కూర్చుంటారు. మీరు కూడా ఓటేసినప్పుడు చూసింటారు, ఒక యుద్ధ వాతావరణం ఉంటది పోలింగ్ బూత్లలో. ఒక దొంగ ఓటేయాలంటే అంత సామాన్యంగా కాదు. ఎవడో వచ్చి తప్పుడు ఓటర్ నమోదు చేసుకొని ఒక గ్రామంలో ఓటేసే పరిస్థితి ఉంటుందా? అరే మనం ఈడ కూర్చొని మళ్ళీ బాయ్ బాయ్ అనుకుంటాం లీడర్రం, కానీ అక్కడ కార్యకర్తలు తలకాలు వలగొట్టుకుంటారు ఒక్కొక్కరు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఓట్లేసే సందర్భం లోపల. అంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఒకే వ్యక్తి 4 సార్లు ఒకే అడ్రస్ మీద అదే చెప్పమంటున్నారు, అదే అఫిడవిట్ ఏమంటున్నారు కదా. ఎవరో ఆ ప్రబుద్ధుడు ఎవడో నాలుగు దగ్గరలో నాలుగు రాష్ట్రాల్లో ఓటు నమోదు అయిందని చెప్తా ఉన్నారు కదా. అది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది, ఎలక్షన్ కమిషన్ రీచెక్ చేసింది, అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పింది. మీరు ఇప్పటికి కూడా ఉన్నాయి అనుకుంటే సరిదిద్దుదాము. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరుకుంటున్న వ్యక్తులు మీరు అయితే అఫిడవిట్ ఇచ్చి మీరు చేసిన అలిగేషన్ కు స్టికాన్ ఎందుకు అయి ఉంటలేరు? ఏమి ఇబ్బంది వచ్చింది దాంట్లో? ఎవరేం బండలు పెడతా ఉన్నారు? ఇంకొకటి, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ 30 మందిని రమ్మని చెప్పి ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పిందండి, మేము చర్చిద్దాము, మీ అలిగేషన్స్ అన్నిటిని కూడా మేము నోట్ చేసుకుంటాం రండి అంటే 300 మంది మార్చి చేసుకుంటా జిందాబాద్ ముర్దాబాద్ అనుకుంటే ఎందుకు పోవాలి? అవసరం ఏముంది? ఎక్కడైనా ఉంటుందా అండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన నాగర్ కర్నూలుకి వచ్చారు, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. ఏమి ఆయనను పోయి దాడి చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేసిరంటే ముందస్తు చర్యలు అని చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేసిండ్రనే సమాధానం కూడా లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి పెట్టారు. మరి మీరు యుద్ధానికి పోయినట్టు ఎలక్షన్ కమిషన్ మీదకి 300 మంది ముందల కార్యకర్తలని మొత్తం చతురంగ బలాలను మోహరించి తీసుకొని పోతా ఉన్నామంటే అరెస్ట్ చేయరా అండి? మీరు ఎందుకు 30 మంది పోలేకపోతున్నారు? ఎందుకు పోలేకపోతున్నారంటే మీరు 30 మంది పోయి పీస్ఫుల్ గా అక్కడ డిస్కషన్ జరిగితే మీరు చేసిన ఫాల్స్ అలిగేషన్స్ మొత్తం ఈ జాతికి తెలుస్తాయి, దేశానికి తెలుస్తాయి. అప్పుడు మీ మొహం ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం కాక ఈ అంతా డ్రామా బాజీ ఆడుతా ఉన్నారు. మీరు ఏ అలిగేషన్స్ ప్రూవ్ చేసిరండి ఇప్పటి వరకు? అయితే దీంట్లో ఈసీ రూల్స్ ను సడన్ గా మార్చడం కావచ్చు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ ని ఇవ్వకపోవడం కావచ్చు, ఓటర్ జాబితాను నాన్ మెషిన్ రీడబుల్ రూపంలో ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సందేహాలు. నేను అదే చెప్తున్నాను మేడం, మీరు ఏవేవి సందేహాలు ఉన్నావో ఆ సందేహాలన్నింటినీ మీరు అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అని చెప్తా ఉంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా లేకుంటే నాయకునిగా నేను ఆ సందేహాలను నివృత్తి చేయలేను కదా. నాకు కూడా మంచిదే కదా మేడం. దీంట్లో జరిగితే దీంట్లో సంస్కరణలు వచ్చి దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా మంచిగా ఉంటే ఈడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారు? మేమే గెలుస్తుంటే ఈడ రేవంత్ రెడ్డి ఏం పొడిచిండని గెలిచిండు? ఈయన చెప్పిండు కదా మా మోడీ గారు ఎందుకు గెలుస్తాడు, ఎట్లా గెలుస్తాడు, 100 సీట్లు వచ్చినాయి, 100 సీట్లు వచ్చేదే మా ఎక్కువ అని చెప్తా ఉన్నాడు కదా. మీరు ఏం పొడిచిండ్రు అని చెప్పి మీరు ఈడ గెలిచిండ్రు తెలంగాణలో. మీకు అడ్రస్ లేకుండే మొన్నటి దాకా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 కార్పొరేటర్లు గెలిచిండ్రు. అంతకుముందు జరిగిన బై ఎలక్షన్ లోపల మీకు డిపాజిట్ కూడా రాలేదు. ఎందుకు మాట్లాడుతా ఉన్నారు ఇట్లా? ఏం పొడిచిండ్రు తెలంగాణలో? మీరు మొత్తం అమ్ముడు పోయినరు. కేసీఆర్ పార్టీకి అమ్ముడు పోయిన పార్టీ మీది. కేసీఆర్ పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయి అక్కడ రాజకీయం చేసి వచ్చారు. మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఏమంటున్నారు రోజా గారు? ఇవి ఫేక్ అలిగేషన్స్. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా మాట్లాడుతారో ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రీతం గారు కూడా అదే మాట్లాడతారు. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయము. మీరు డెడ్ ఎకానమీ అంటారు, డెడ్ ఎలక్షన్ కమిషన్ అంటారు, డెడ్ జుడిషియరీ అంటారు, డెడ్ ప్రజాస్వామ్యం అంటారు. దేని మీద ఉన్నది మీకు నమ్మకం? మీరు ఇన్ని మాటలు మాట్లాడారు కదా. మీరు గెలిచిన కర్ణాటక, మీరు గెలిచిన హిమాచల్ ప్రదేశ్, మీరు గెలిచిన తెలంగాణ, రాజీనామా చేయండి. అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేయండి. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి. మీరు ఉంటే కాదు మాట్లాడడం. మీరు మాట్లాడటం నేను మాట్లాడలేదు. ప్రీతం గారు ఒక్కటంటే ఒక మాట మాట్లాడలేదు. మీరు అన్ని అవాకులు చవాకులు అవాస్తవాలు అబద్ధాలు మాట్లాడినరు, అన్ని అబద్ధాలు మాట్లాడినరు. మాట్లాడేటప్పుడు మీకు ఓపిక ఉండాలి. దిలీప్ గారు మళ్ళీ మీరు అన్ని అబద్ధాలు మాట్లాడేటప్పుడు మేము వినలే. ఎందుకంత నొప్పి అవుతుంది, ఎందుకంత బాధ అవుతుంది. నిజాలు తెలుస్తా ఉంటే జనాలకు నిజాలు తెలుస్తా ఉంటే మీకు బాధ అవుతుందా? దిలీప్ గారు తెలంగాణలో రిజైన్ చేసి మాట్లాడండి. రైట్, రాహుల్ గాంధీ రిజైన్ చేయమని చెప్పండి. మిగతా గెస్ట్లు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, దయచేసి ఆగండి. రైట్.